అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షెర్మిన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక చాలా థ్యాంక్స్ అండి. మనకైతే 4K అవర్స్ అయితే వచ్చేసాయి కానీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు ఇంతవరకు. మానిటైజేషన్కి 3Kకి అప్లై చేసాం కానీ ఏంటంటే ఆ యాడ్స్ యూట్యూబ్ వాడే తీసుకుంటాడనమాట. ఆ 20 మంది కూడా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక సోమవారం కథలో అంటే రేపు కూడా ఏం ఉండదు. అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు ఫోటోలు అక్కడ మనం లాస్ట్ టైం చెప్పాం, మీకు గుర్తుందో లేదో. వీళ్ళ ఫోటోలు కాలేజ్ గోడల మీద అతికిచ్చి పరువు తీయాలని శైలేంద్ర నాటకం ఆడతారని చెప్పేసి సేమ్ అదే జరిగింది. కాకపోతే కలగంటాడు కానీ ముందే పసిగట్టేసేస్తూ ఉంటాడనమాట. మను అనమాట. అలా మను శైలేంద్ర ఆటలను ముందే పసిగట్టేసి ఏదేదో ఊహించుకొని వస్తాడు. కలలు గంటూ పగటి కళ్ళు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా వస్తారా ఏంటి అక్కడ అంత క్రౌడ్ ఉన్నారంటే నోటీస్ బోర్డులో మీ ఫొటోస్ ఉన్నాయని చెప్తే ఏం ఫొటోసా అని హడావిడిగా కంగారుగా అయితే వెళ్తే అక్కడ మనును వస్తారా కొంచెం ఇలా పడిపోతూ పట్టుకుంటే ఉండే ఫొటోస్ అన్నీ తీసేసి హ్యాపీ బర్త్డే వస్తారా మేడం అని చెప్పేసి రాసి ఉన్న ఫొటోస్ రిషి సార్ అన్నట్లుగా అయితే ఉంటుందన్నమాట. ఇక రిషి సార్ వస్తున్నారన్నట్లుగా దాని మీద రాసి ఉంచుతారనమాట. దాంట్లో నీ నెక్స్ట్ బర్త్డే కల్లా నేను నీ దగ్గర ఉంటాను అని చెప్పేసి ఇక ఇలానే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదంతా చూసి అందరూ షాక్ అవుతారు. ఇక శైలేంద్ర అయితే చూసారా చూడండి చూడండి ఇప్పుడు వస్తారా ఫేస్ చూడాలి అన్నట్టు బోర్డు మీద ఫొటోస్ అవేమి చూడకుండా ఇది ఎంత అన్యాయం, ఇది ఏంటిది, ఇది ఒక కాలేజ్కి ఎండి అయింది నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఏదేదేదో వాగేస్తూ ఉంటాడు. మనుని చూస్తూ నిన్ను చూసావా ఎలా ఇరికిచ్చానో అన్నట్లుగా చేస్తాడు. నిజానికి అక్కడ ఒకసారి అటు తిరిగి చూడమని చెప్పేసి అనగానే అక్కడేమో హ్యాపీ బర్త్డే వస్తారా అనేసి ఉంటుంది. ఏంటి నా ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయిందా అని చెప్పేసి చా అనేసి అనుకుంటూ ఏంటండి మీరేదో ఇందాకేదో అనుకుంటూ వచ్చారు కారులో, ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ధరణి అయితే ఇక ఏం చెప్పలేక కక్కలేక మింగలేక ఇక అంతే కోపంగా అయితే ఉంటాడనమాట. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారకి హ్యాపీ బర్త్డే చెప్పేసి ఇక మను అందరం తీసుకువెళ్ళి మేడంకి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి లాస్ట్ టైం ఇది కూడా నేను పెట్టాను ఒకసారి చూడండి. ఇక సెలబ్రేషన్స్లో అయితే బాగా అయితే వస్తారాకి సర్ప్రైజ్గా అయితే ప్లాన్ చేస్తారనమాట. స్టూడెంట్స్ మను కలిసి ఇక వస్తారా రిషి సార్ని లేకుంటే ఇలా జరగడం కొంచెం బాధగా ఉన్నా కానీ ఇక రిషి సార్ ఆశయాలకి ధీటుగా ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా వస్తారైతే చెప్తుందనమాట. ఇక రాబోయే కథలో అయితే సోమవారం కథలో ఇదే అయితే జరుగుతుంది. ఇక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా పిల్లలు గోల చూసారుగా. ఇంకా 3 డేస్ హాలిడేసే మాకు. ఇక్కడైతే తిరణాలు బాగా అయితే చేస్తారనమాట. ఇక ఈరోజు జోగారానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను కానీ పూజ ఇప్పుడే అయిపోయింది. ఈ పిల్లలు ఏమో వండము మేము వస్తాం అంటున్నారు. ఇక దేవుడా అనుకుంటే ఇంట్లోనే వండుదాం అనిపిస్తుంది. పిల్లల్ని వేసుకొని ఎక్కడ వెళ్ళేది. ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తాను. కొంచెం పెద్ద